వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు, పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు. యూపీఏ చైర్పర్సన్గా ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ లేకుండా తెలంగాణ రాకుండేది. శాసనసభలో మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబులు వెల్లడి. కరీంనగర్లో మాజీ సర్పంచ్ల పోరుబాట, నేటి నుంచి 14 వరకు నిరాహార దీక్షలు. అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్న చిల్లపల్లి గ్రామ మహిళలు. జాతీయ స్థాయిలో అవార్డుకు ఎంపికైన కరీంనగర్ జిల్లా చిల్లపల్లి మహిళలపై జీటీపీఎల్ స్పెషల్ స్టోరీ. వేములవాడ మాజీ ఎమ్మెల్యే చిన్నమనేని రమేష్కు హైకోర్టులో చుక్కెదురు. నెల రోజుల్లో చెల్లింపులు పూర్తి చేయాలని చిన్నమనేని రమేష్కు హైకోర్టు ఆదేశం. యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ లేకుంటే తెలంగాణ రాష్ట్రం రాకపోతుండే అని డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రకటన వచ్చిన సందర్భంగా ఈరోజు సచివాలయం ఎదుట తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ ఏర్పాటు చేసుకున్నట్లు అసెంబ్లీలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. జనుల ఆకాంక్షల కొరకు ఏర్పాటు ఈ తెలంగాణలో మనకంటే ఒక తల్లి రూపంలో తెలంగాణ చిహ్నం ఉండాలి కదా అనేటువంటి ఆలోచన రాకపోవడం, ఈరోజు మా ప్రభుత్వం తీసుకుంటుంటే ఏదో మేము మార్చినాము మీరు దయచేసి పొరపాటు ఉండద్దు. ఇప్పటి వరకు అధికారికంగా తెలంగాణ విగ్రహం ఎక్కడ లేదు. ఇదే సందర్భంలో మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు అందరూ కూడా కలిసి ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విగ్రహాలన్నీ కూడా ప్రతి జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ల దగ్గర కావచ్చు, పోలీస్ కార్యాలయాల దగ్గర కావచ్చు, మండల కేంద్రంలో ఉంచి అధికారికంగా ప్రతి సంవత్సరం డిసెంబర్ 9 నాడు తెలంగాణ తల్లి దినోత్సవం జరుపుకునే విధంగా ఉండాలని సందర్భంగా ఆకాంక్షిస్తా ఉన్నాం. అదేవిధంగా ఇంకా అనేక అంశాలు చెప్తాను. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత అసలు తెలంగాణ రావడానికి సోనియా గాంధీ గారి ఒక అకంఠ దీక్షిత, సోనియా గాంధీ గారి కమిట్మెంట్, సోనియా గాంధీ గారు పక్క రాష్ట్రంలో జరుగుతుందని నష్టం తెలిసినప్పటికీ కూడా రాజకీయాలకు అతీతంగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినారు. ఇవాళ వారిని అందరం కూడా వారి జన్మదినం, వారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ఒక ప్రజాస్వామిక గొంతు ఏర్పడడానికి కారణమైనటువంటి నాయకురాలు అనేటువంటి మాట సందర్భంగా మనవేస్తూ, రాజకీయంగా తెలంగాణకు సంబంధించినటువంటి అంశం మీద మనం 10 సంవత్సరాలుగా చూసిన పరిపాలన, ఉద్యోగాలకు సంబంధించి చెప్తారు. ఉద్యోగ నాయకులను పదవి విరమణ తర్వాత పదవులు ఇస్తామని చెప్పి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించబడ్డాయి. అధ్యక్ష 317 ఎందుకు వచ్చింది, లేదా ఇతరత్ర అనేక అంశాలు ఉద్యోగులకు సంబంధించి ఒక ప్యాంపరింగ్ లాగా నాయకులను మంచిగా చేసుకొని నాయకులు రిటైర్మెంట్ కాగానే ఏదో పదవులు ఇచ్చేస్తే పాపం ఉద్యోగులందరూ 10 సంవత్సరాలు ఇబ్బంది పడితే మా దామోదర్ రాజనరసింహ గారి నాయకత్వంలో శ్రీధర్ బాబు గారు, నేను, ముఖ్యమంత్రి గారు వేసినటువంటి సబ్ కమిటీ మేరకు అనేక సందర్భాలు దాదాపు 20-30 సార్లు సమావేశమై ఆ సమస్యలన్నీ పరిష్కరించే విధంగా ప్రయత్నం చేసిన. కరీంనగర్లో మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టిన నాయకులు సోనియా గాంధీ తెలంగాణ దేవత, న్యూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, సూర్యచంద్రులు ఉన్నంతకాలం సోనియా గాంధీని తెలంగాణ ప్రజలు మర్చిపోరు. నరేందర్ రెడ్డి కరీంనగర్లో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ జన్మదినోత్సవ వేడుకలు కాంగ్రెస్ కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. పార్టీ జిల్లా కార్యాలయంలో కేక్ కట్ చేసి సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన నాయకులు పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. సోనియా గాంధీ జన్మదినోత్సవంలో నగర కాంగ్రెస్ అధ్యక్షులు న్యూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆరపల్లి మోహన్, డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మాకర్ రెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొడమల్ల శ్రీనివాస్ పాల్గొన్నారు. తెలంగాణ ప్రదాత సోనియా గాంధీ తెలంగాణ దేవత అన్నారు. న్యూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, సూర్యచంద్రులు ఉన్నంతకాలం సోనియా గాంధీని తెలంగాణ ప్రజలు మర్చిపోరని తెలిపారు. సోనియా గాంధీ కృషి ఫలితంగానే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు పోతుందన్నారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సోనియా గాంధీ ఉండాలని ఆకాంక్షించారు. ఒకవైపు అత్త ఇందిరాగాంధీ, భర్త రాజీవ్ గాంధీ ప్రాణాలు త్యాగం చేసినప్పటికీ కూడా ముక్కవని ధైర్యంతో కాంగ్రెస్ పార్టీని దేశంలో నిలబెట్టి అధికారంలోకి తీసుకొచ్చినటువంటి ఘనత, కేంద్రంలో అధికారంలో తీసుకొచ్చినటువంటి ఘనత సోనియా గాంధీ గారికి. వారి నాయకత్వంలో ఈ దేశం మరి ఆర్థికంగా ముందుకెళ్లడమే కాకుండా తెలంగాణ 60 ఏళ్ల కళ సాకారం చేసి
తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చినటువంటి తెలంగాణ ప్రదాత సోనియా గాంధీ గారు. వారు తెలంగాణ ప్రజలకు ఈ సూర్య చంద్రులు ఉన్నంత వరకు మరి దేవతగా కొలుస్తూ ఉంటాం. తెలంగాణ కళ సాకారం చేసిన సోనియా గాంధీ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో, అదేవిధంగా ఇందిరా చౌక్లో, అదేవిధంగా వివిధ ప్రాంతాలలో పెద్ద ఎత్తున వారి జన్మదిన వేడుకలు జరుపుతూ ఉన్నాం. వారిని ఆదర్శంగా తీసుకొని కాంగ్రెస్ పార్టీ కోసం కంకణబద్ధులమై పనిచేస్తామని, వారి యొక్క మరి ఏదైతే తెలంగాణ ఆకాంక్షను నెరవేర్చడం కోసం ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో అభివృద్ధి వైపు ముందుకెళ్తా ఉంది. వేములవాడ మాజీ ఎమ్మెల్యే చిన్నమనేని రమేష్ బాబుకు ఎదురు దెబ్బ తగిలింది. 30 లక్షలు జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. నెల రోజులలోపు ప్రక్రియ పూర్తి చేయాలని హైకోర్టు రమేష్ బాబును ఆదేశించింది. మోసం చేసినందుకు 30 లక్షల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. నెల రోజులలోపు ప్రక్రియను పూర్తి చేయాలని రమేష్ బాబును హైకోర్టు ఆదేశించింది. గత 15 ఏళ్లుగా సాగుతున్న వేములవాడ మాజీ ఎమ్మెల్యే చిన్నమనేని రమేష్ బాబు పౌరసత్వ వివాదంపై హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. జర్మనీ పౌరుడిగా ఉంటూ భారత పౌరసత్వం పొందకుండానే తప్పుడు పత్రాలతో ఎన్నికల్లో పోటీ చేయడమే కాకుండా కోర్టును సైతం తప్పుదోవ పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేసింది హైకోర్టు. 30 లక్షల జరిమానా విధించిన న్యాయస్థానం అందులో 25 లక్షలు రమేష్పై పిటిషన్ వేసిన ప్రస్తుత వేములవాడ అది శ్రీనివాస్కు చెల్లించాలని, మరో 5 లక్షల రూపాయలు న్యాయసేవ సమితికి ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు. అయితే ఈ కేసు సుదీర్ఘంగా సాగుతున్న సమయంలోనే రమేష్ 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఢిల్లీలోని కేంద్ర హోంశాఖ బార్డర్ మేనేజ్మెంట్ సెక్రటరీ మరోసారి ఇరు పక్షాలను విచారించారు. హైకోర్టు ఇచ్చిన గడువు అనంతరం మళ్లీ కేంద్ర హోంశాఖ చిన్నమనేని భారతదేశ పౌరుడు కాదని తేల్చి చెప్పింది. మళ్లీ హైకోర్టును ఆశ్రయించడంతో రమేష్ బాబు స్టే మీద కొనసాగారు. చిన్నమనేని రమేష్ బాబు పౌరసత్వంపై 2020 నవంబర్ 18న హైకోర్టు జస్టిస్ కోదండరాం నేతృత్వంలోని ధర్మాసనం చిన్నమనేని రమేష్ బాబు భారత పౌరుడు కాని వ్యక్తి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. భారతదేశ పౌరుడు కానివాడు ఎమ్మెల్యేగా అర్హుడు కాదని గుర్తించాలని రిట్ పిటిషన్ పెండింగ్లో ఉన్న సమయంలో కూడా చిన్నమనేని రమేష్ జర్మన్ పాస్పోర్టుతో జర్మనీకి వెళ్లారు. హోంశాఖ ఇచ్చిన నివేదిక ఆధారంగా తుది తీర్పుని వెల్లడించింది హైకోర్టు ధర్మాసనం. ప్రస్తుత ఎమ్మెల్యే అది శ్రీనివాస్ 15 ఏళ్ల పాటు అలుపు లేకుండా చేసిన న్యాయ పోరాటం ఫలించింది. అయితే కోర్టుని మోసం చేయాలని ప్రయత్నించారని జరిమానా విధించిన నేపథ్యంలో చిన్నమనేని రమేష్ ఎమ్మెల్యేగా 10 ఏళ్ల పాటు అనుభవించిన సౌకర్యాలు, జీతభత్యాలపై కూడా ఎలాంటి తీర్పు వస్తుందో అనే ఆసక్తి నెలకొంది. సోనియా గాంధీ ఆధ్వర్యంలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. ఆమె జన్మదినం రోజున తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయం ఎదుట ఏర్పాటు చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని శాసన మండలి సమావేశంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలిపారు. ఈరోజు డిసెంబర్ 9, 2024 నాడు తెలంగాణ రాష్ట్రం తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఇవాళ కవులు, కళాకారులు, విద్యావేత్తలు, మేధావులతో చర్చించి మరి దాన్ని రూపకల్పన చేసి ఈరోజు ఆరంభింపై చేసుకోవటం నిజంగా అభినందించదగ్గ విషయంగా నేను పేర్కొంటాను అధ్యక్ష. విగ్రహం అంటే ఏదైతుందో అంటే గతంలో ఏ విగ్రహాలు మనం గమనించడం జరిగిందో అవి ఏదైతుందో ఒక రాచరికపు విధానాలకు అద్దం పట్టే విధంగా తెలంగాణ తల్లి అంటే ఏదైతుందో ఒక మాతృమూర్తిగా మనం గోచరించాలి. కానీ గతంలో మనం గమనించిన తెలంగాణ తల్లి విగ్రహం ఏదైతుందో ఇవాళ రాచరిక పోకడలకు అద్దం పట్టే విధంగా ఉండడం జరిగింది. అందరం కూడా సుఖ సంతోషాలతో, సౌభాగ్యాలతో మరి కొనసాగాలని కోరుకుంటాం. అన్నిటికీ మూలం ఏదైతుందో ఇవాళ తెలంగాణ రాష్ట్ర రైతు బిడ్డ, తెలంగాణ రాష్ట్ర రైతు కూలి, ఆ వ్యవసాయం మన ప్రధానమైనటువంటి ఒక వృత్తి తెలంగాణ రాష్ట్రానికి అని చెప్పంటున్నాం. అటువంటి ఒక వ్యవసాయాన్ని ప్రతిబింబింపచేసే విధంగా ఒక చేతిలో వరి పొత్తు, మొక్కజొన్న, సజ్జ ఇలాంటి పంటలను చేత పట్టేదితుందో ఈ రాష్ట్రాన్ని సుసంపన్నంగా, సౌభాగ్యంగా తీర్చిదిద్దేది రైతాంగం అని తెలియజెప్పే విధంగా ఒక ఆడబిడ్డ, ఒక మాతృమూర్తిగా ఏదైతుందో రూపొందింపచేసే విధంగా దాన్ని రూపొందించుకోవడం. సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుల పిలుపు మేరకు పోరుబాటకు వెళ్తున్న సందర్భంగా అరెస్ట్ చేయడం బాధాకరమని మాజీ సర్పంచ్లు అన్నారు. సర్పంచ్ల రాష్ట్ర సంఘం అధ్యక్షుల పిలుపు మేరకు చెలో అసెంబ్లీ కార్యక్రమానికి పెద్దపల్లి జిల్లా నుండి బయలుదేరుతున్న సర్పంచ్లు ఇంటికి వచ్చి మరీ ఎక్కడికక్కడికి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇలా ఇంటికి వచ్చి అరెస్ట్ చేయడం చట్టవిరుద్ధమని, దీన్ని బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్లు తీవ్రంగా ఖండిస్తూ సర్పంచ్లు గ్రామాలకు పనులు, సేవ చేసిన గ్రామాల అభివృద్ధి కొరకు చేశామని, మా కోసం కాదని, ఆ డబ్బులు అడిగితే అరెస్ట్ చేయడం హేయమైన చర్యగా భావిస్తున్నామని అన్నారు. అలాగే మా పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఆడది వంటింటికే పరిమితం అనేది ఒకనాటి మాట, కానీ అవకాశం వస్తే ఆడవాళ్ళు ఎందులో తీసిపోరనేది నేటి మాట. అక్షరాల నిజం చేస్తున్నారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మంతని మండలం చిల్లపల్లి గ్రామ మహిళలు. అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదిగి ఆదర్శంగా నిలుస్తూ జాతీయ స్థాయిలో మహిళా మిత్ర పంచాయతీ అవార్డుకు ఎంపికయ్యారు. రాష్ట్రపతి చేతుల మీదుగా 11న అవార్డు కింద 75 లక్షలు అందుకోబోతున్నారు. ఆదర్శంగా నిలుస్తున్న చిల్లపల్లి మహిళలపై స్పెషల్ స్టోరీ. చిల్లపల్లి చిన్న గ్రామ పంచాయతీ పెద్దపల్లి జిల్లా మంతని మండలంలో 1280 జనాభా గల గ్రామంలో పురుషులు 637, మహిళలు 643 మంది ఉన్నారు. కూలీ పనితో పూట గడుపుకునే చిల్లపల్లిలో మహిళలు ఆర్థిక సాధికారత సాధించారు. అందరి దృష్టిని ఆకర్షించి జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో నిలిచారు. శ్రీ జ్యోతి మహిళా గ్రామైక్య సంఘం ఆధ్వర్యంలో 33 స్వశక్తి సంఘాల పరిధిలో 335 మంది సభ్యురాలున్నారు. ప్రతి నెల క్రమం తప్పకుండా పొదుపు చేసుకుంటూనే రూపాయి వడ్డీకి రుణం తీసుకుని స్వయం ఉపాధి రంగాలను అభివృద్ధి చేసుకుంటున్నారు. గతంలో ఇక్కడి మహిళలు కూలీ పని లేదా ఇంటి పట్టునే ఉండేవారు. ప్రస్తుతం పురుషులతో సమానంగా వ్యాపారాలు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పలువురికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ మహిళలు మహారాణులు అన్నట్లు ఎదిగారు. గ్రామంలో మహిళలందరూ ఎలాంటి భేషజాలు లేకుండా కలుపుగోలుగా ఉంటారు. ఏ సమస్య ఉన్నా అందరూ కూర్చొని చర్చించుకుంటారు. ఒకరి బాధను అందరిగా భావించి సాయం చేసుకుంటారు. గ్రామాభివృద్ధిపై అధికారులతో ఇప్పటికప్పుడు చర్చిస్తారు. గ్రామాభివృద్ధిలో మహిళలే ముందు వరుసలో నిలుస్తారు. ప్రభుత్వం నిర్వహించే అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని సామాజిక ఆర్థిక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై చర్చించి సమిష్టి నిర్ణయంతో ముందుకు పోవడంతోనే జాతీయ స్థాయిలో అవార్డుకు ఎంపికయ్యామని గ్రామైక్య సంఘం అధ్యక్షురాలు మెండే లక్ష్మి తెలిపారు. గ్రామంలో జరిగే ప్రతి సమావేశానికి ప్రతి సభ్యురాలు హాజరవుతూ సలహాలు సూచనలు అందిస్తున్నారు. సమిష్టిగా నిర్ణయాలు తీసుకొని పక్కాగా అమలు చేస్తున్నారు. మొన్నటి వరకు మహిళా సర్పంచ్ ఉండగా 8 మంది వార్డు సభ్యుల్లో సగం మంది ఎంపీటీసీ సభ్యురాలు కూడా అతివలే కావడం విశేషం. మెడికల్, కిరాణా దుకాణాలు, బ్యూటీ పార్లర్, టైలరింగ్, ధాన్యం కొనుగోలు కేంద్రాలు మహిళలే ముందుండి నడిపిస్తున్నారు. కుట్టు పని చేస్తూనే శిక్షణ ఇస్తున్నారు. కూలీ పనితో కుటుంబ పోషణ భారాన్ని మోసిన మహిళలు ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక సహాయాన్ని సక్రమంగా వినియోగించుకొని ప్రస్తుతం ఆర్థిక స్వావలంబన సాధించి ఆదర్శంగా నిలుస్తున్నారు. జాతీయ స్థాయి గుర్తింపు లభించడంతో మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు కూలీ పనితో పుట్టెడు కష్టాలు అనుభవించిన మహిళలు నేడు పొదుపు సంఘం ద్వారా రుణం పొంది స్వయం ఉపాధితో ఆర్థిక ప్రగతి సాధించినట్లు చిల్లపల్లి మహిళలు చెబుతున్నారు. తీసుకున్న అప్పు క్రమం తప్పకుండా వాయిదాలు చెల్లించడంతో ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని పెంచి మహిళల ఆర్థిక పరిపుష్టికి దోహదపడుతుందన్నారు. ప్రస్తుతం చిల్లపల్లి మహిళలు సాధించిన ఆర్థిక ప్రగతిని, సామాజిక చైతన్యాన్ని, స్వయం ఉపాధిని పలువురు అభినందిస్తున్నారు. సమిష్టి నిర్ణయం, పరస్పర సహకారంతోనే చిల్లపల్లి మహిళలు జాతీయ స్థాయి గుర్తింపు పొందారని అధికారులు అంటున్నారు. గ్రామాభివృద్ధిలో పరస్పర సహకారం, అతివలను భాగస్వాములను చేయడం ద్వారా మహిళా మిత్రగా గుర్తింపు దక్కింది. సమావేశాల్లో మహిళలు ఆరోగ్య, సామాజిక విషయాలను స్వేచ్ఛగా వ్యక్తపరిచేలా ప్రోత్సహించడం, గ్రామ సభల్లో అధికారులతో కలిసి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా జాతీయ పంచాయతీ అవార్డులు 2024లో మహిళా మిత్ర పంచాయతీ విభాగంలో దేశంలోనే 2వ స్థానంలో చిల్లపల్లి నిలిచింది. ఈ నెల 11న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నారు. పురస్కారం కింద 75 లక్షల రూపాయల నగదు ప్రోత్సాహకం అందనుంది. జాతీయ అవార్డు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నాం. మేము మా గ్రామం అందరు కూడా మా మహిళలు, మా సిఏ, మా సిసి సారు, మా ఏపీఎం గారు, మా మహిళలు అందరూ మేము ఒక్క ఫోన్ కొట్టంగానే మా ఏపీఎం గారు 1 నిమిషంలో దిగుతుంది ఇక్కడ. అట్లా మేము కూడా అందరూ సంతోషంగా, మేము బాగా సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే జాతీయ అవార్డు మా గ్రామానికి, మా చిల్లపల్లె గ్రామానికి వచ్చినందుకు చాలా చాలా ఖుషి చేసినాం. ప్రతి చిన్న పనికి కూడా మమ్మల్ని పిలిస్తే తొందరగా వెళ్ళేది. మేము కూడా ఏ చిన్న గ్రామ పంచాయతీలో పడ్డదన్నా కూడా మా మహిళల సహకారమే ఎక్కువ ఉంది. ప్రతి దానికి కూడా రావాలి అని మా సీఏ గారు ఒక్క ఫోన్ చేసినా కూడా టకటక రెడీ అయ్యి అందరూ వెళ్తారు. మహిళలు ఎంత ఫ్రెండ్లీగా ఉంటారంటే చిల్లపల్లె గ్రామంలో చాలా ఒక్క ఫోన్ కొట్టంగానే బయటకు వస్తారు. అంత ప్రతి దానికి వస్తే మా గ్రామ అభివృద్ధి కావడానికి కూడా మహిళల సహకారం ఉంది అని నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక మాట చెప్పంగానే మహిళలు రావడం అంటే అసలు ఎట్లా ఈ ఊరు తీరు ఎక్కడా కూడా బయటికి వెళ్ళరు. ఇంత తొందరగా అభివృద్ధి చెందడానికి కూడా మహిళలు బాగా ప్రోత్సహించారు. మా గ్రామ సర్పంచ్ కానీ, మా వార్డు మెంబర్లు కానీ, మా సీసీలు కానీ, సీఏలు కానీ, ఏపీఎం గారు కానీ, కలెక్టర్ కానీ, మా ముఖ్యమైన అందరికీ, మా శ్రీధర్ బాబు గారు కానీ, మా అందరికీ, మా గ్రామ జిల్లా లెవెల్ అందరికీ మేము కృతజ్ఞతగా చెప్పుకుంటున్నాం. మాకేంటిది అంటే మా జాతీయ అవార్డు వచ్చినందుకు అందరి సహకారం ఉంది అని మేము ఖుషిగా సంతోషపడుతున్నాం. అందరికీ నమస్కారాలు చేసుకున్న మహిళలు అందరం కూడా పొదుపు ద్వారా ఫస్ట్ 1,50,000 నుంచి తీసుకుంటూ ఇప్పుడు 15 లక్షల వరకు లోను ఇస్తున్నారు.
మేము మహిళలం అట్లా కూడా అభివృద్ధి చెందినాం. అదే క్రమంలో ఈ అవార్డు వచ్చినందుకు కూడా మేము మా పల్లె అభివృద్ధి పొందడానికి కూడా ఈ మహిళా అవార్డు, ఈ జాతీయ అవార్డు వచ్చినందుకు చాలా సంతోషపడ్డాం. మాకు ఈ ఆశా వర్కర్లు కానీ, సర్పంచ్ గారు కానీ, మాకు చెత్త చేసే ఊడ్చే వాళ్ళు కూడా కానీ, క్లీన్ చేయడానికి చాలా గింత వరకు కానీ, పేపర్లు, రోడ్లు క్లీన్ చేయడానికి చాలా అభివృద్ధి చెందింది. కరీంనగర్లో మాజీ సర్పంచ్లు పోరుబాట పట్టారు. కలెక్టరేట్ ఎదుట నేటి నుంచి 14 వరకు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కరీంనగర్లో పెండింగ్ బిల్లుల కోసం తాజా మాజీ గ్రామ సర్పంచ్లు పోరుబాట పట్టారు. కరీంనగర్లో కలెక్టరేట్ ముందు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఏడాది నుంచి బిల్లుల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు వివిధ కార్యక్రమాలను చేపట్టిన మాజీ సర్పంచ్ల జేఏసీ ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి 14 వరకు రిలే నిరాహార దీక్షలు నిర్వహించాలని, అప్పటికి ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించారు. గత బీఆర్ఎస్ సర్కార్ అభివృద్ధి పనులు చేయండి, బిల్లులు ఇస్తామని చెప్పడంతో చాలా మంది సర్పంచ్లు గ్రామాల్లో అప్పులు చేసి పనులు పూర్తి చేశారని మాజీ సర్పంచ్లు తెలిపారు. జిల్లాలోని 313 గ్రామ పంచాయతీల్లోని తాజా మాజీ సర్పంచ్లలో చాలా అప్పుల పాలై ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల హైదరాబాద్లో ఆందోళన చేసినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడంతో నిరసన దీక్షలు చేపట్టామని తెలిపారు. ఈ నెల 14 వరకు దీక్షలు కొనసాగుతాయని, అప్పటికి ప్రభుత్వం స్పందించకుంటే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని మాజీ సర్పంచ్ల జేఏసీ జిల్లా అధ్యక్షుడు జోగు లక్ష్మీరాజం హెచ్చరించారు. పార్టీలో ఉండి కూడా కాంగ్రెస్కు ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసినాం. అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మరి మీ మాట నమ్మి మీరు మీకు అధికారంలోకి వచ్చే విధంగా మేము సపోర్ట్ చేసినాం. ఈరోజు మీరు అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తుంది, అయినా మీరు మా బిల్లులు అడిగితే ఇవ్వడం లేదు. మేము ఇప్పటి వరకు మీకు శాంతియుతంగానే మా బిల్లులు ఇవ్వాలని మేము మిమ్మల్ని వేడుకుంటున్నాం, అయినా మీరు స్పందించట్లేదు. చాలామంది సర్పంచులు అప్పుల పాలై మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. వారి కుటుంబాలు వీధిన పడుతున్నాయి. మాకు సహాయం మా బిల్లులు విడుదల చేయండి అంటే మీరు మమ్మల్ని పట్టించుకోకుండా మీరు పండుగలు చేసుకుంటున్నారయ్యా. మీ పండుగలు చేసుకోవడానికి ముఖ్య కారకులు ఎవరు? మేము. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమం ప్రజాపాలన పెట్టిరు. మీ ప్రజాపాలన కార్యక్రమాన్ని విజయవంతం చేసింది మేము. ఎట్లా అంటే మీ కార్యక్రమాన్ని మేము టెంట్లు వేసి అధికారులను మర్యాదలు చేసి గ్రామ ప్రజలకు అవగాహన కల్పించి మీ ప్రోగ్రాంను విజయవంతం చేసినాం. ఈరోజు ప్రజాపాలన పేరుతో మీరు పండుగలు చేసుకుంటున్నారు, మమ్మల్ని ఏమో పస్తులు ఇస్తున్నారు. అయ్యా మేమేమో పని చేసి మేము పస్తులుంటే మీకేమో పండుగల? రేవంత్ రెడ్డి గారు, అయ్యా ముఖ్యమంత్రి మీరు స్పందించండి. ఈరోజు మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. మాకు రావాల్సిన పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయండి. మీకు ప్రజాపాలన కార్యక్రమాన్ని మేము సపోర్ట్ చేసినాం, మేము సహకరించినాం. ఉద్యమ స్ఫూర్తిగా నిలిచిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపురేఖలు కాంగ్రెస్ ప్రభుత్వం మార్చడం మంచిది కాదని మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో అయ్యప్ప స్వామి దేవాలయం వద్ద ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ అని అనగానే ముందుగా మనకు గుర్తుకు వచ్చేది తెలంగాణ తల్లి విగ్రహం. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఉద్యమం నడిచింది. దాన్ని పక్కన పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం తల్లి రూపురేఖలు మార్చడం మంచి పరిణామం కాదని అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే దీక్ష చేపట్టిన రోజు డిసెంబర్ 9 అంటే చరిత్రలో ముఖ్యమైన దినం అన్నాడు. మాజీ సీఎం కేసీఆర్ ఆమరణ దీక్షకు దిగిన తర్వాత అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రక్రియ మొదలు పెట్టామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పలువురు కౌన్సిలర్ల పట్టణ అధ్యక్షుడు ఉప్పు రాజ్ కుమార్తో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు డిసెంబర్ 9 తెలంగాణ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడిన దినం ఇది. ఈరోజే మరి గౌరవ ఆనాటి ఉద్యమ నాయకులు, మన ప్రీతమ నాయకులు, మన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ఆ రోజు తెలంగాణ రావటం కొరకు తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో అనేటువంటి నినాదంతో మరి ఆ రోజు మరి ఆమరణ నిరాశ చేసి మరి డిసెంబర్ 9న మరి ఆనాటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ ప్రారంభిస్తున్నామని చెప్పి ప్రకటన వెలువడిన సందర్భాన్ని పురస్కరించుకొని మరి కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే చరిత్రలో ఇది ఒక ముఖ్యమైన దినం. తెలంగాణ ఇస్తున్నామని చెప్పి ప్రకటన చేయడం అనేది మరి ఆ రోజు కేసీఆర్ గారి యొక్క ఆమరణ నిరాహార దీక్ష ఫలితంగానే వచ్చిన ప్రకటన. అందుకే ఇది చరిత్రలో ఒక ముఖ్యమైన దినం. మరి దీన్ని గుర్తు చేసుకుంటే కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. అందుకే ఈరోజు తెలంగాణ బిడ్డల స్ఫూర్తి అయినటువంటి తెలంగాణ తల్లి విగ్రహానికి మరొకసారి పూలమాలంకరణ చేసి మరి ఉద్యమానికి ఎంతో స్ఫూర్తి ఆ తల్లి యొక్క విగ్రహాన్ని మరొకసారి మరి పాలాభిషేకం చేసి
చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఆ రోజు ఉద్యమ కాలం నుంచి ఈ విగ్రహాన్నే తెలంగాణ ప్రజలు తెలంగాణ తల్లిని గుర్తించుకోవడం జరుగుతూ ఉంది. అందుకే ఆ స్ఫూర్తిని అనుగుణంగానే ఇవాళ పాలాభిషేకం చేసి పూలమాలలు చేయడం జరిగింది. డిసెంబర్ 9 అనేది తెలంగాణ ఏర్పాటు చరిత్రలో చాలా ముఖ్యమైన దినం. అందుకే ఈ సందర్భంగా మరి గౌరవ కేసీఆర్ గారిని అట్లాగే ఆ రోజు ఉద్యమంలో పాల్గొని ఎంతోమంది హరిదేశ ఉద్యమంలో పాల్గొని ఎంతోమంది అమరులైనటువంటి ఆ అమరులకు నివాళులు అర్పిస్తూ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మరి ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్ర ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రాన్ని గొప్ప రాష్ట్రంగా తీర్చిన ఘనత గౌరవ కేసీఆర్ గారు. అందుకే ఈ దినం చాలా ముఖ్యమైనది. ఈ దినాన్ని కమ్మబెట్టి చేసుకుంటూ ఈ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. జై తెలంగాణ. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో దత్తాత్రేయ స్వామి సాయినాథుని ఉత్సవమూర్తులను అభిషేకాలు వైభవంగా నిర్వహించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని 2వ షిరిడిగా పేరుగాంచిన శ్రీ సాయిరామ దేవాలయంలో దత్త జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని డిసెంబర్ 8, 2024 ఆదివారం మొదలుకొని డిసెంబర్ 15, 2024 ఆదివారం వరకు సామూహిక గురు చరిత్ర పారాయణ మహాయజ్ఞం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 2వ రోజు ఉదయం 9 గంటలకు నిత్య మండపారాధన పారాయణం చేయు భక్తులచే దత్తాత్రేయ స్వామి వారికి సాయినాథుని ఉత్సవమూర్తులకు ప్రత్యేక ఫల పంచామృత అభిషేకంలో నిర్వహించారు. ఈ కార్యక్రమం దేవాలయ ప్రధాన అర్చకులు నారంబట్ల రమేష్ శర్మ ఆధ్వర్యంలో పారాయణం చేసి భక్తులు సాయినాథుని భక్తులు పుట్టనపుర ప్రముఖులు దేవాలయ అర్చక సిబ్బంది పాల్గొన్నారని దేవాలయ కార్యనిర్వహణాధికారి కె కాంతారెడ్డి తెలిపారు. ప్రజాపాలన విజయోత్సవ ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువాడి నరసింహరావు పాల్గొన్నారు. కోరుట్ల నియోజకవర్గం మల్లాపూర్ మండల కేంద్రంలో కోరుట్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువాడి నరసింహరావు ఆధ్వర్యంలో ప్రజాపాలన విజయోత్సవాల భారీ ర్యాలీ అనంతరం భరతమాత కూడలి వద్ద ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు నిర్వహించారు. పాల్గొన్న కార్యకర్తలు, మహిళలు, నాయకులు అనంతరం ఎస్డీఎఫ్ నిధుల నుండి గ్రామాల అభివృద్ధి కొరకు కేటాయించిన నిధులు శాంక్షన్ అయ్యాయి. వాటి ప్రొసీడింగ్స్ని ప్రతి గ్రామానికి వెళ్లి అందజేశారు. సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా కరీంనగర్లో కరీముల్లా షా దర్గాలో మైనార్టీ కాంగ్రెస్ నాయకులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తెలంగాణ ప్రదాత ఏఐసీసీ చైర్పర్సన్ సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా ఈరోజు కరీంనగర్లోని కరీముల్లా షా దర్గాలోని జిల్లా కాంగ్రెస్ మైనార్టీ చైర్మన్ మొహమ్మద్ తాజుద్దీన్ ఆధ్వర్యంలో పూల చాదర్ సమర్పించి ప్రేయర్ చేశారు. అనంతరం మాట్లాడుతూ సోనియా గాంధీ ఆయురారోగ్యాలతో ఎల్లకాలం చల్లగా ఉండాలని, త్యాగాల కుటుంబంలో ఉన్న రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని, గాంధీ కలలు కన్న దేశం కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సూడా నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కె నరేందర్ రెడ్డి, అసెంబ్లీ ఇన్ఛార్జ్ పి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. శ్రీమతి సోనియా గాంధీ గారి 76వ జన్మదినం సందర్భంగా ఈరోజు జిల్లా కాంగ్రెస్ మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో నగరంలోని కరీముల్లా షా దర్గాలో వారు ఆరోగ్యాలతో 100 ఏళ్ళు చల్లగా ఉండాలని వారి తరఫున చాదర్ సమర్పించడం జరిగింది. కరీముల్లా షా దర్గాలో సోనియా గాంధీ గారు ఎంతో త్యాగాల కుటుంబంకి వచ్చి వారు వాళ్ళ అత్తగారి ఇందిరాగాంధీ గారు కానీ వాళ్ళ భర్త రాజీవ్ గాంధీ గారు కానీ ఎంతో ప్రాణత్యాగం చేసిన, ఎంతో భయపడకుండా ధైర్యంతో వారి కొడుకు రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని రాజకీయంలో త్యాగాల కుటుంబం కాబట్టి వాళ్ళు మొత్తానికి వాళ్ళ జీవితం మొత్తం కాంగ్రెస్ పార్టీకి అంకితం చేసిన కాబట్టి సోనియా గాంధీ గారి ఆశయం రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి కావాలి. మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరి, దేశంలోని కాంగ్రెస్ సభ్యులందరి అభిప్రాయం ఏంటంటే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలనే ఉద్దేశంతోనే ఈరోజు రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ శాసనమండలి సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రం ఏర్పరచుకున్న తర్వాత 10 ఏళ్లుగా సరైన స్థానంలో తెలంగాణ తల్లిని పెట్టలేకపోయాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చిత్తశుద్ధితో సంవత్సరం గడవక ముందే తెలంగాణ తల్లి విగ్రహాన్ని నడిబొడ్డైనటువంటి అధికార యంత్రాంగం ఈ రాష్ట్రానికి ఎక్కడి నుంచి నడుస్తుందో ఆ అధికార యంత్రాంగ ప్రాంగణంలో మధ్యన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం అనేది తెలంగాణ ప్రజల యొక్క అందరి యొక్క ఆత్మగౌరవాన్ని మనం నిలబెట్టుకోవాలైనా ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహంలో రాజకీయాలకు తావుండకూడదు అధ్యక్ష. అచ్చమైనటువంటి ఆడపడుచు తెలంగాణ సాంప్రదాయాన్ని, కట్టుబాట్లని ప్రతిబింబించే విధంగా తెలంగాణ తల్లి రూపకల్పన జరిగింది. పచ్చని చీర అనేది పచ్చని పైర్లకి నిదర్శనం. పైన పంటలు, తెలంగాణ వ్యవసాయ రాష్ట్రం, అందులోనూ వరి పంట ప్రధానంగా పండించుకునే రాష్ట్రం. వరి, జొన్న, సజ్జల యొక్క ప్రతిబింబం అవుతుందో తెలంగాణ నిజమైనటువంటి స్వరూపానికి
ప్రతిమలో ఉండేటువంటి అవకాశం అధ్యక్ష. అందులో ఇవాళ రోజుకి మరొక ప్రత్యేకత, పార్టీలకు అతీతంగా ఆనాడు యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వ ప్రోటోకాల్ ఉల్లంఘనలకు నిరసనగా అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సీట్లో కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి కూర్చొని వినూత్న నిరసన తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఓడించినప్పటికీ మాటిమాటికి ప్రోటోకాల్ ఉల్లంఘన చేస్తూ కుటిల రాజకీయాలకు పాల్పడుతున్న కాంగ్రెస్ చేతగాని రాజకీయాలకు కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి చెంపదెబ్బ కొట్టారు. నియోజకవర్గంలో జరుగుతున్న అధికారిక కార్యక్రమాలకు తనను దూరం పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్న కాంగ్రెస్కు బుద్ధి చెప్పడానికి అసెంబ్లీని వేదికగా ఎంచుకున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో తనకు కేటాయించిన సీట్లో కాకుండా ఏకంగా అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సీట్లో కూర్చొని నిరసన తెలియజేశారు. ప్రోటోకాల్ ఉల్లంఘన పాల్పడుతూ ప్రజాబలంతో గెలిచిన ఎమ్మెల్యేను అవమానించడం కాంగ్రెస్ నేతల నైజమైతే అలాంటి వారికి బుద్ధి చెప్పడం మా బీజేపీ నాయకుల ధర్మమని పేర్కొన్నారు. గాంధీ భవన్లో సోనియా గాంధీ 79వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇది కూడా వచ్చింది. మాజీ ఎంపీ హనుమంతరావు నేతృత్వంలో భారీ కేక్ను కట్ చేసి కాంగ్రెస్ నాయకులు సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్, సార్ చైర్మన్ శివసేన రెడ్డి, ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయికుమార్, వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వీరయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం టీపీసీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు, పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు. యూపీఏ చైర్పర్సన్గా ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ లేకుండా తెలంగాణ రాకుండేది, శాసనసభలో మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబులు వెల్లడి. కరీంనగర్లో మాజీ సర్పంచ్ల పోరుబాట, నేటి నుంచి 14 వరకు నిరాహార దీక్షలు. అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్న చిల్లపల్లి గ్రామ మహిళలు. జాతీయ స్థాయిలో అవార్డుకు ఎంపికైన కరీంనగర్ జిల్లా చిల్లపల్లి మహిళలపై జీటీపీఎల్ స్పెషల్ స్టోరీ. వేములవాడ మాజీ ఎమ్మెల్యే చిన్నమనేని రమేష్కు హైకోర్టులో చుక్కెదురు. నెల రోజుల్లో చెల్లింపులు పూర్తి చేయాలని చిన్నమనేని రమేష్కు హైకోర్టు ఆదేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.